హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని బ్యూటిఫుల్ నెక్ పీసెస్ నేను తెప్పించినవి. చూడండి, నేను అంతకు ముందు కూడా పెద్ద పెద్ద బ్రైడల్ ఇది కూడా చేశాను. అందుకే ఈ రోజుల్లో కూడా చాలా సింపుల్గా తయారవడమే ఇష్టం ఉంటుందండి. సో నేను అలాంటి వాళ్ళ కోసం స్పెషల్లీ ఈరోజు వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చూడండి, దీంట్లో అన్నీ చాలా సింపుల్ అండ్ సౌత్ ఇండియన్, మన సౌత్ ఇండియన్స్కి ఇష్టమయ్యే డిజైన్స్. అండ్ చాలా మటుకు చూడండి, నాన్తాడ్ అంటారు కదా, ఆ ప్యాటర్న్లో కూడా ఉన్నాయి. మిగతావి చిన్న నెక్లెస్లు, ఎందుకంటే పెద్ద ఏజ్ వాళ్ళు, చిన్న ఏజ్ వాళ్ళు ఎవరన్నా వేసుకోవచ్చండి హ్యాపీగా. ఇలా పెద్ద హారం వేసుకొని కూడా కొన్నిసార్లు చిన్న వేసుకుంటాం కదా, అలాంటి టైంలో కూడా బాగా పనికొచ్చే జ్యువెలరీ అండ్ గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ ఇది. కాబట్టి ప్రీమియం క్వాలిటీ అండి. చక్కగా మీకు అసలు గోల్డ్కి ఏమాత్రం తీసిపోనట్టుంది. పదండి మనం చూసేద్దాం. సో నా కలెక్షన్లో ఫస్ట్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి నెక్లెసే, అంటే మెడకే ఉంటుంది, చోకర్ కైండ్ ఆఫ్. అండ్ దీన్ని నేను ఫోటోలో చూసి ఏమనుకున్నానంటే మీనాకారి వర్క్ అనుకున్నాను, కానీ మీనాకారి వర్క్ కాదండి. ఇది సమ్ స్టోన్ గ్లాస్ బీడ్స్ లాంటిది. ఓకే, గ్లాస్ బీడ్స్ లాంటిది, ఇలా సీత్రూ లాగా కనిపిస్తుంది, చక్కగా అటు ఇటు కూడా కనిపిస్తుంది. గ్లాస్ బీడ్సే అని చెప్పాలి. సో పింక్ అండ్ గ్రీన్ కలర్లో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. ఇది లాకెట్ మాత్రం మధ్యలో ఇలా ఉంది, పక్కనంతా చైన్ ఉంది. సో చైన్ కూడా అంత చిన్నగా ఏం లేదులేండి, అంటే పెద్ద సైజే ఉంది చక్కగా. కొంచెం పెద్ద మెడ ఉన్న వాళ్ళు కూడా మీరు హ్యాపీగా క్యారీ చేయొచ్చు. కొంచెం కావాలంటే కిందికి వేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, దీంతో వచ్చేసి చూడండి, ఇవి సేమ్ ఇయర్ రింగ్స్, ఎలాగైతే ఇది ఉందో అదే సేమ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేసారు. ఇవి మనం క్లియర్గా మనం బ్యాక్ కెమెరాలో చూసేస్తాం. పదండి. సో పదండి చూసేద్దాం ఎంత బ్యూటిఫుల్గా ఇది డిజైన్ చేస్తున్నారో. ఇవి గ్లాస్ బీడ్స్, నేను ఆల్రెడీ చెప్పాను మీకు. దగ్గర నుండి మీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి డిజైన్ ప్యాటర్న్ అనేది. చక్కగా కింద చిన్న చిన్న మువ్వల్లాగా చిన్న ముత్యాలు ఏలాడుతున్నాయి. దాని మీద చూడండి ఎంత చిన్న ఇంట్రికేట్ వర్క్, సన్న పువ్వుల మాదిరి ఉన్నాయి. అండ్ దీనికి వచ్చేసరికి మన చైన్ ప్యాటర్న్కి వచ్చేసరికి ఫ్లాట్ రిబ్బన్ ప్యాటర్న్ అండి, నాన్తాడుకుంటుంది కదా మామూలుగా, అలాంటిదే. అండ్ సేమ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఎలాగైతే లాకెట్ ఉందో డిట్టో అలాగే వాళ్ళు డిజైన్ చేశారు. సో ఇది సింపుల్ అండ్ సోబర్. మీరు నెక్లెస్ లాగా కూడా వేసుకోవచ్చు, చోకర్ లాగా కూడా వేసుకోవచ్చు అండి. సో ఇది ఎవరికన్నా కానీ ఏ పట్టు శారీస్ మీద కన్నా హ్యాపీగా మీరు క్యారీ చేయొచ్చు, అంత మంచి డిజైన్ అని చెప్పాలి. కలెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి ఇదండి. సో ఈ డిజైన్ వచ్చి చూడండి, అంటే సమ్ టెంపుల్స్లో ఉంటాయి ఇలాంటివి, అంటే ఒక తిరుపతి ఆ వైబ్స్ ఇస్తున్నాయి. అండ్ మధ్యలో అమ్మవారి విగ్రహం ఉంది. పక్కన కూడా చూడండి ఏవో చిన్నవి ఇలా త్రిశూలం లాంటివి ఇచ్చేసారు. త్రిశూలం కాదనుకోండి, ఏదో సమ్ ఉంటాయి కదా, అలాంటి డిజైన్. ఇది కంప్లీట్లీ అంటే ఒక దేవుళ్ళకు సంబంధించిన డిజైన్ లాగా ఉంది. అండ్ దీన్ని చూడండి, వీళ్ళు ముత్యాలతో డిజైన్ చేశారు. ఓకే, సో పైన వచ్చేసి ఇది సేమ్, ఇదైతే కొంచెం నెక్లెసే అనుకోండి. కొంచెం మీకు కావాలంటే ఇలా నెక్లెస్ లాగా మీరు ఏదైనా ఒక పెద్ద హారం వేసుకుంటే చిన్నది ఏదైనా వేసుకోవాలనుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉందండి. లేకుంటే మీరు ఇది ఒక్కటి సపరేట్గా కూడా వేసుకోవచ్చు సింపుల్గా. ఒక నల్ల పూసల దండ, ఒక మన మంగళసూత్రం ఉంటాయి కదా, దాంతోపాటు దీన్ని టీమప్ చేసారంటే చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. ఎలాగైతే మనకి లాకెట్ ఉందో సేమ్ అలాంటివే చిన్న స్టడ్స్. ఓకే, చిన్న ఒక పర్ల్ మాత్రం వేలాడుతుంది. అంటే ఎక్కువ హెవీగా పెట్టుకోలేము, మేము చాలా సింపుల్గా ఉంటాం అనుకునే వాళ్ళకి చాలా బాగా నప్పే డిజైన్స్. ఓకే, సో ఫ్రెండ్స్ పదండి దీన్ని చూసేద్దాం. ఇది చిన్న నెక్లెస్ అయినా చాలా దాని ఇంట్రికేసీ చూడండి ఎంత క్లియర్గా వాళ్ళు ఎంత చక్కగా డిజైన్ చేశారో. చిన్న మధ్యలో దేవుని విగ్రహం కనిపిస్తుంది. అండ్ దాని పక్కనే డైమండ్స్ తోటి వాళ్ళు టీమప్ చేశారు. అండ్ కింద కూడా లోటస్ ఫ్లవర్ లాగా వచ్చేసింది డిజైన్. పక్కన గొలుసు వచ్చేసరికి చూడండి, మామూలుగా ముత్యాల గొలుసు మనం అల్లిపించుకుంటాం కదా బంగారు తీగతో, అలాంటి డిజైన్ వచ్చేసింది. అండ్ పక్కన చూడండి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఎలాగైతే మీకు లాకెట్లో ఉన్నాయో సేమ్ డిజైన్ ఇయర్ రింగ్స్లో కూడా ఇచ్చేసారు. చిన్న ముత్యం వేలాడుతుంది, చాలా చిన్న స్టడ్సే అనుకోండి. ఎవరికైతే పెద్దగా ఎక్కువ మేము జ్యువెలరీ వేసుకోమనుకునే వాళ్ళకి చాలా మంచి
పీస్ అనే చెప్పాలి, తప్పకుండా మీ కలెక్షన్లో ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, నెక్స్ట్ కూడా అలాంటిదే. ఇదేమో వచ్చి కొంచెం ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది చూడండి. అది కొంచెం టెంపుల్ డిజైన్ అట్లా, అంటే టెంపుల్లో ఉండే అవి ఉన్నాయి, కానీ ఇవి మాత్రం చూడండి నార్మల్ చక్కగా మనం ఎవరన్నా వేసుకోవచ్చు అనేలాగా ఫ్లోరల్ డిజైన్, మంచి బ్యూటిఫుల్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ తోటి దీన్ని ఇది చేశారు. అండ్ ఇది చూడండి, ఇది వచ్చేసి నాన్తాడు అంటాం కదా, ఆ టైప్ ప్యాటర్న్ మనం క్లియర్గా బ్యాక్ కెమెరాలో చూసేస్తాం పదండి. సో దీని ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఎలాగైతే లాకెట్ ఉందో అలాగే ఉన్నాయి. ఇవి కూడా చూడండి స్టడ్స్ కాదు, ఇది ఓన్లీ ఇది మాత్రం డాంగిల్ అవుతుంది కింద, బాకీ మనకు స్టడ్స్ లాగానే స్టిఫ్గానే ఉంటాయి చెవిలో. ఓకే, సో దీని డిజైన్ చూసేస్తాం చూడండి. చక్కగా మధ్యలో ఒక మంచి ఫ్లవర్, కింద వైట్ స్టోన్స్, దాని కింద చిన్న పింక్ కలర్ స్టోన్తో యాలాడుతున్నాయి చూడండి. అవి చాలా బాగా ఉన్నాయి. త్రీ పింక్ కలర్ అండ్ పక్కన హంసలు అండ్ మళ్ళీ ఒక ఫ్లోరల్ డిజైన్ అండ్ చైన్ వచ్చేసరికి మన ఫ్లాట్ చైన్ చూడండి. సో ఇది చాలా చక్కగా ఉందండి. అంటే మరీ పెద్దగా లేదు, మరీ అలానే చిన్నగా కూడా లేదు, అప్రోప్రియేట్ సైజు. మీరు చిన్న చిన్న ఫంక్షన్స్కి అవి చక్కగా హ్యాపీగా క్యారీ చేయొచ్చు. ఎలాగైతే మనకి లాకెట్లో ఇచ్చేసారో సేమ్ డిజైన్ వీళ్ళు ఇయర్ రింగ్లో కూడా ఫాలో అయ్యారు చూడండి. ఇది కూడా అంటే పెద్దగా ఇట్లా ఊగులాడేంత పెద్దగా ఏం లేకుండా చిన్న చక్కగా ఎవరన్నా క్యారీ చేయగలిగినటువంటి డిజైన్ కాబట్టి ఇది కూడా తప్పకుండా మీరు పర్చేస్ చేయగలరు. దీని లింక్ నేను ఇచ్చేస్తాను. సో ఫ్రెండ్స్, నా నెక్స్ట్ వచ్చేసి కూడా ఇది చూడండి, ఇలా మన నాన్తాడు స్టైలే. ఇక్కడ పక్కన రిబ్బన్ చైన్ లాగా వచ్చేసింది, ఆ తర్వాత లింక్స్ వచ్చేసాయి. దీన్ని క్లియర్గా మనం ఇదైతే చోకరే అండి, ఇలా ఉంటుంది. ఓకే, కావాలంటే మీరు చోకర్ వేసుకొని ఒక పెద్ద హారమో పెద్ద మంగళసూత్రమో పెద్దగా వేసేసుకున్నారంటే యూర్ డన్. ఓకే, సో దీనికి మాత్రం ఇది చిన్నగా ఉంది కాబట్టి చూడండి, దీనికి చక్కటి బుట్ట కమ్మలు ఇచ్చేసారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇవి కూడా. ఎందుకంటే గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ అండ్ కింద పర్ల్స్, చాలా ప్రీమియం, చాలా మంచి సైజ్ కూడా, మరీ పెద్దగా లేదు మరీ చిన్నగా లేదు. చూడండి సైజ్ కూడా చాలా అలా ఉంది. సో ఇక్కడ మీకు లాకెట్ వచ్చేసింది, ఇక్కడ ఇంత బుట్టాలు వచ్చాయి కాబట్టి చాలా క్యూట్గా ఉంటుందండి. ఏ ఏజ్ వాళ్ళన్నా ఇవి వేసుకునేటట్టు ఉంది. ఒకవేళ మరీ పెద్ద వయసు వాళ్ళు అంటే ఏదన్నా మామూలు కమ్మలు, వాళ్ళు రోజువారీ కమ్మలు వేసుకుంటారు కదా, అలా స్పెషల్గా స్టడ్స్ లాంటివి పెట్టుకున్నా బాగుంది. ఒకవేళ యంగ్స్టర్స్ అయితే జుమ్కీతో వేసుకుంటే చాలా బాగుందండి. సో ఫ్రెండ్స్, దీని డిజైనింగ్కి వచ్చేసరికి చూడండి చాలా ఇంట్రికేట్గా ఉంది. నేను ఎంత క్లోజప్లో చూపిస్తున్నాను కాబట్టి మీకు ఆ ఏడీ స్టోన్స్ అనేవి కనిపిస్తున్నాయి, లేదంటే ఊరికే మెరుస్తున్నాయండి, చక్కటి వాటి షైన్ ఉంది. అండ్ అది కూడా చూడండి పక్కన హంసలు, కింద మంచి క్వాలిటీ ముత్యాలండి. సో చాలా ప్రీమియంగా ఉంది ఈ క్వాలిటీ కూడా. అండ్ డిజైనింగ్కి వచ్చేసరికి చాలా 2 ఫ్లవర్స్ అంటే దగ్గరగా చాలా ఇంట్రికేట్గా ఉంది. అండ్ మధ్యలో వచ్చేసి ఒక పెద్ద గ్రీన్ కలర్ మీకు ఎమరాల్డ్ ఇచ్చేసారు, పక్కన పింక్ ఉన్నాయి. అండ్ మీ ఇయర్ రింగ్స్కి వచ్చేసరికి చూడండి సేమ్ లాకెట్ ఎలా ఉందో అలాగే ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా. మీకు దగ్గర నుండి చూపించేస్తున్నాను చూడండి, బ్యూటిఫుల్ డిజైన్. అసలు అమెరికన్ డైమండ్స్ ఎంత చక్కగా ఉన్నాయి. వెనకాల వచ్చి ప్లెయిన్గా ఉన్నాయి, ముందు మాత్రం స్టోన్స్ ఉన్నాయి. ఇది కొంచెం వెరైటీగా అనిపించిందండి నాకు. యూజువలీ బుట్టాస్లో అంతా ఒకలాగా ఉంటాయి కదా డిజైన్, కానీ ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఈ మన నెక్ పీస్ కూడా చాలా అందంగా ఉందండి. ఒక్కటి వేసుకున్నా కానీ మీకు చాలా అందంగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, నా కలెక్షన్లో లాస్ట్ వచ్చేసి ఇదండి, ఏమంటారు గ్రీన్ కలర్ బీడ్స్ తోటి, గ్లాస్ బీడ్స్ తోటి ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. దీంట్లో కూడా అమ్మవారి విగ్రహం అలా కొంచెం చాలా బాగా వీళ్ళు డిజైన్ చేశారు. కింద కూడా ముత్యాలు అండ్ గ్రీన్ కలర్ ఎమరాల్డ్ గ్రీన్ గ్లాస్ బీడ్స్ తోటి. సో ఇదైతే పెద్దదే అండి, ఇది పెద్ద హారమే కాబట్టి మీరు ఇలా ఇప్పుడు నేను వేసుకున్నాను అంత సైజు ఉంటుంది. మీరు కాంట్రాస్ట్లో కానీ మ్యాచింగ్లో కానీ వేసుకోవచ్చు. కొన్నిసార్లు చూడండి పెద్ద జరీ బార్డర్స్ ఉన్నప్పుడు చాలా బాగా హైలైట్ అవుతాయి. గ్రీన్ కలర్ బీడ్స్ అయితే చాలా ఫ్యాషనబుల్గా కూడా అనిపిస్తాయండి. సో దీని కమ్మలు వచ్చేసి చూడండి ఇలా బుట్ట కమ్మలు ఇచ్చేసారు. ఓకే, సో సేమ్ దాంట్లో ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యారో అదే దీంట్లో కూడా ఫాలో అయ్యారు. సో ఇవి పదండి మనం బ్యాక్ కెమెరాలో క్లియర్గా చూసేస్తాం.
సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దీని డిజైనింగ్ ఎంత బాగుందంటే అష్టలక్ష్మి ఆ థీమ్లో ఉంది. చూడండి మీరు లెక్క పెట్టగలిగితే 8 ఫిగర్స్ ఉన్నాయి అమ్మవారివి. సో ఇది చాలా ఆస్పిషియస్గానే భావిస్తారు కదా. సో పూజలప్పుడు అవి వేసుకోవడానికి చాలా బాగుంది. లాకెట్ కూడా చాలా పెద్ద సైజు ఉంది చూడండి. అండ్ కింద కూడా చక్కటి గ్రీన్ అండ్ పర్ల్స్ తోటి వీళ్ళు డిజైన్ చేశారు. చక్కగా ఏడీ స్టోన్స్ ఉన్నాయి, పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ తోటి ఉన్నాయి. ఒకటి ఏమో మన గోల్డెన్ బీడ్ వచ్చేసింది, దానిపైన అన్నీ చక్కగా గ్లాస్ బీడ్స్ అండి. ఇవి ప్లాస్టిక్ బీడ్స్ కావు కాబట్టి చాలా మంచి షైన్ ఉంటాయి, వేసుకున్న చాలా అందంగా ఉంటాయి. ఇయర్ రింగ్స్కి వచ్చేసరికి చూడండి సేమ్ అమ్మవారి విగ్రహం పైన ఉంది ఒక పింక్ స్టోన్ అండ్ కింద చిన్న జుమ్కీలు, అంటే పెద్ద జుమ్కీలు వేసుకోవడం అందరికి ఇష్టం ఉండదు కదా. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ సెట్ కూడా. సో దీన్ని చూసేస్తున్నారా, దీని లెంగ్త్ కూడా చాలా పొడుగు ఉంది కాబట్టి మీరు ఒక్కటి వేసుకున్నా చాలండి, ఇంకేం అవసరమే లేదు. జుమ్కీలతోటి హ్యాపీగా మీరు టీమప్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు నా వీడియో. ఒకవేళ మీకు నా ఈ వీడియో నచ్చితే, మీకు ఏదన్నా ఒక పీస్ నచ్చితే తప్పకుండా షాప్ చేయండి. వీటివన్నిటివి నేను లింక్స్ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ మీకు ఆన్ టైం డెలివరీ ఉంటుంది, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి భయపడాల్సింది ఏమీ లేదు. మీషో ఈజ్ అ వెరీ ట్రస్టెడ్ అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి. మీరు ఎక్కడన్నా కావాలంటే చెక్ చేసుకోండి. ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ ఇవన్నీ నాకు చక్కగా ప్యాకేజింగ్లో వచ్చేసాయి, బాక్సెస్లో లేదా బబుల్ ర్యాప్లో. సో మీరు ఇవి అంటే 1 గ్రామ్ గోల్డ్ పాలిష్డ్ కాబట్టి మీరు కొంచెం వీటిని జాగ్రత్తగా వాడుకుంటే ఎంతో కాలం మన్నుతాయండి. సో హ్యాపీగా మీరు క్యారీ చేయొచ్చు. అండ్ బంగారానికి ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయి. ఉన్న వాళ్ళకి ఉంటాయిలేండి, లేని వాళ్ళు అరే మేము చేయించుకోలేకపోతున్నాం అని బాధపడాల్సిన అవసరం లేదు. మనకు చక్కటి జ్యువెలరీ అవైలబుల్ ఈరోజు రేపు. ఓకే, తప్పకుండా షాప్ చేసి చక్కగా మీ ఫంక్షన్స్ అన్నిటినీ ఎంజాయ్ చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తూనే ఉందాం. అప్పటి వరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్. ఒకవేళ మీకు నా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Until we meet next time, this is Mamta saying bye-bye.